నమస్తే, మీ ఎర్రంరెడ్డి తిరుపతి రెడ్డి. ఈరోజు కడియం శ్రీహరి ప్రెస్ మీట్ పెట్టి పిచ్చిగా నోటికేస్తే ఏదొస్తే అది ఒక మహానాయకుడు వరంగల్ జిల్లాలో 7 సార్లు అప్రాతిపతంగా గెలిచినటువంటి ఒక గొప్ప ప్రజల మధ్య నిత్యం ఉండి పనిచేసేటువంటి ఎర్రబెల్లి దయాకర్ రావు గారి మీద పిచ్చి ప్రలాపాలు మాట్లాడిండు. ఒక్కొక్క విషయం ఇతని గురించి మాట్లాడుకుందాం. ఈ కడియం శ్రీహరి అంటాడు వరంగల్ జిల్లాలో ఎంత బ్యాడ్ నేమ్ అంటే ఏ పార్టీ వాళ్ళు కూడా ఇతను నమ్మరు. ఎందుకంటే ఒక గుంట నక్కల అంటాడు, నంగనాచలు అంటాడు, ఎప్పుడు కూడా రాజకీయ అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. పక్కనున్నోళ్ళను రాజకీయంగా బొందబెట్టైనా కూడా ఆ యొక్క సీటును ఆక్యుపై చేసుకోవాలనేటువంటి ఒక దుర్బుద్ధి గల వాళ్ళు. మొట్టమొదటిసారి చూడండి, ఇతను చదువుకోవడానికి ఆర్థిక సహాయం చేసింది ఎర్రబెల్లి దయాకర్ రావు గారి నాన్నగారు. ఇప్పటికీ కడియం శ్రీ అక్కడక్కడ చెప్పుకుంటూ ఉంటాడు, ఎర్రబెల్లి దయాకర్ రావు గారి నాన్నగారు లేకపోతే నాకు చదువు లేదని. అటువంటి చదువు చెప్పించినటువంటి ఆ మహానాయకుడు తండ్రి గుర్తుపెట్టుకోవాలి కదా. ఇవాళ ఆ యొక్క దయాకర్ రావు గారి మీద ఇష్టం ఉన్నట్టు ఏది పడితే అది మాట్లాడుతున్నాడు. పిచ్చి అంటే తిన్నింటి వాసాలు లెక్క పెట్టేటువంటి నైజం ఉన్నటువంటి ఈ యొక్క మన రాజకీయాల్లో ఒక కమలాసమే చెప్పుకోవచ్చు. ఎప్పుడు నాటకాలు వేస్తూ ఉంటాడు ఈ కడియం శ్రీహరి. ఇతను దళిత కార్డును ఎంత వాడుకున్నాడంటే అసలు ఇతను దళితుడో కాదో అని మోత్పల్లి నరసింహులు గారు 10 సార్లు చెప్పారు. ఎందుకంటే ఇతను దళిత కార్డు వాడుకొని అదే దళిత సోదరులైనటువంటి మాదిగా మాల సామాజిక వర్గాలను అనగదొక్కిండు. ఎంతో మంది బిడ్డలను ఎన్కౌంటర్ చేయించాడు స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో. అంటే తోటి దళితులను ఇంటి దాకా రానియడు. ఇతన్ని దళిత దొరాన్ని పిలిపించుకుంటాడు. అలాగే ఎంత గర్విష్టి అంటే ఏ సామాజిక వర్గాన్ని కూడా ఆ స్టేషన్ కనుపూర్ నియోజకవర్గంలో రెడ్లు అంటారు. రెడ్లను అయితే ఇష్టం ఉన్నట్టు ఎట్లా పడితే అట్లా మాట్లాడతాడు. అదేవిధంగా బీసీ వర్గాలను ఇష్టం ఉన్నట్టు మాట్లాడతాడు. అంటే ఇతను దొరకుండాల్సిన లక్షణాలన్నీ ఉన్నాయి. కాకపోతే తన ముందు ఒక దళిత అనేటువంటి పదాన్ని వాడుకొని ఎంత దుర్వినియోగం చేయాలి, ఎంత అబ్యూజ్ చేయాలో దళిత కార్డును అంత అబ్యూజ్ చేసినటువంటి దుర్మార్గమైనటువంటి నాయకుడు ఈ కడియం శ్రీహరి. ఇతను వ్యక్తిగతంగా నిన్న దయాకర్ రావు గారిని ఒక మాట అన్నాడు, చాలా బాధ అనిపించింది. ఏదో చెవులు వినపడవు అని మాట్లాడాడు. అరే చెవులు వినపడకపోవడము, కాలుకుంటడము, కళ్ళు కనపడకపోవడం అవి పెద్ద నేరాలు కాదురా భయ్. ఎట్లా మాట్లాడుతావు ఆ మాట? మరి నిన్ను కూడా వ్యక్తిగతంగా ఎన్ని మాటలు మాట్లాడండి మన కొండమురళి గారు. అందరు మూతి మీసాలు గీక్కుంటారు, గడ్డాలు గీక్కుంటారు, కనుబొమ్మలు గీక్కునేటోడు అని మాట్లాడి. మరి మేము అలాంటి మాటలు మాట్లాడగలం? అంత చండలమైన మాటలు మాట్లాడి వ్యక్తిగత విషయాలకి ఎట్లా మాట్లాడతావా? ఇద్దరు చాలా క్లోజ్. దయాకర్ రావు గారు నువ్వు ఇద్దరు కలిసి పనిచేశారు కదా చాలా రోజులు, కొన్ని దశాబ్దాల పాఠం. అట్లా వ్యక్తిగతమైన విషయాలకు ఎదిగిపోతే ఏదో ఉంటే సబ్జెక్ట్ పరంగా మాట్లాడు. ఏదో ఇంకో మాట అన్నాడు, ఏదో మనవరాలు వయసున్న యశస్వి రెడ్డి చేతులు ఓడిపోయిందని చెప్పాడు. ఆయనే ఎన్నడూ ఓడిపోలేదు, ఫస్ట్ టైం. ఎందుకంటే కంటిన్యూస్ గెలిచి ఒక్కసారి ప్రజలు పాత సినిమా ఏం చూస్తాం, దయాకర్ రావు గారు ఇప్పటిదాకా చాలా సార్లు గెలిపించినాం కదా, ఈసారి ఏమేదో అమెరికా దిగబడ్డది, మస్తు సొంత ఫండ్స్తో మొత్తం డెవలప్మెంట్ చేస్తుందట అని చెప్పేసి ఆమెకు వేస్తే ఓడిపోయినమాట వాస్తవం. ఓడిపోతే ఏమైంది? 2 ఏళ్లలో ఇప్పుడు మన గ్రామ పంచాయతీ ఎలక్షన్ లోపల 2,000 మెజార్టీ, 46,000 నెగటివ్ మెజార్టీని కవర్ చేస్తూ ప్లస్ 2,000కు తీసుకొచ్చినట్టు గొప్ప నాయకుడు. ప్రజలు ఇలా గలవరిస్తున్నారు ఎర్రబెల్లి దయాన్ని. నువ్వేందయ్యా? నువ్వు ఆనాడు పెద్ద నాయకుడు అని చెప్పుకుంటున్నావు కదా తెలుగుదేశం పార్టీలో, అప్పుడు కేబినెట్ మంత్రి స్థాయిలో ఉన్నావు కదా. మరి నువ్వు చిత్తుగా రాజయ్య గారికి రాజకీయ ఓనమాలు కూడా తెలియవు అప్పటికి. వృత్తి విద్య, ఆయన ఒక వైద్యుడు. ఆ వైద్యులైనటువంటి రాజయ్య గారి చేతిలో చిత్తు కొడిపోయిన మళ్ళీ నిలబడి ఎప్పుడైనా గెలిచినావు? మధ్యలో ఒక్కసారి గెలిచినావు తెలుగుదేశం ప్రభజనం. మళ్ళీ తర్వాత ఎప్పుడైనా గెలిచినావు? మళ్ళీ ఎన్నడా కంటిన్యూస్ ఓడిపోడు కదా. ఓడిపోయి లాస్ట్కు రాజకీయ చెతికిల పడిపోయి ఇంట్లో మూలుక్కుంటున్నటువంటి గుంట నక్కవు నువ్వు. లాస్ట్కి వచ్చి కేసీఆర్ గారి కాళ్ళు పట్టుకుంటే తీసుకొని బీఆర్ఎస్ పార్టీ మన అప్పుడు ఎమ్మెల్సీని చేసి నేను డిప్యూటీ సీఎం చేస్తే ఇవాళ అదే నాయకుడికి వెన్నుపోటు పొడిచినావు. అంతకుముందు ఏం చేసినావు? నిన్ను ఒక కుడా చైర్మన్గా చేసినటువంటి, రాజకీయంగా భిక్ష పెట్టినటువంటి ఎన్టీ రామారావు గారికి, ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి గెలిపించిన ఎన్టీ రామారావు గారికి, క్యాబినెట్ మంత్రిని చేసిన ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పొడిచి, లక్ష్మీ పార్వతి గారి ఉదంతం తర్వాత వెన్నుపోటు పొడిచి చంద్రబాబు నాయుడు గారి పక్కన చేరినావు. చంద్రబాబు నాయుడు గారితో నన్ను ఉన్నావా అంటే ఏం చేసినావు? తెలుగుదేశం పార్టీ ఇక్కడ తెలంగాణలో పని అయిపోయింది. ఇప్పుడున్న మీ నాయకుడు గుంపు మేస్త్రి గారు చేసినటువంటి ఒక పని, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారికి పాడిపోయిండు. తెలుగుదేశం పార్టీకి నిర్వీర్యం అయిపోయాక ఇక లేదని చెప్పి కేసీఆర్ గారు కాళ్ళు పట్టుకున్నాం. అక్కడ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి వెన్నుపోటు పొడిచి మళ్ళీ ఇళ్ళకి వచ్చేసారు. ఇవాళ ఏం చేసినావు? కేసీఆర్ గారిని డిప్యూటీ సీఎం చేస్తే, రాజకీయంగా పూర్తిగా భ్రష్టు పట్టిపోయిన నిన్ను ఏకంగా డిప్యూటీ సీఎం చేస్తే, లాస్ట్కి మళ్ళీ మొన్న రాజయ్యన్ కాదని మీకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి గెలిపిస్తే, మీ కూతురికి ఎంపీ టికెట్ ఇస్తే, ఈ తెలంగాణ సాధించినట్టు మహానేత బాపు కేసీఆర్కు వెన్నుపోటు పొడిస్తేవి. నీ ఇలాంటి గుంటనక్క రాజకీయాలు ఇంకెవడం చేస్తాడా? ఈ భూమి మీద వాళ్ళని చేస్తాడా? ఇంత విచిత్రమైన పార్టీ వారే ముందు మొన్న కూడా వారం రోజుల ముందు అసెంబ్లీలో ఏం చెప్పినావు? రేవంత్ రెడ్డి గారికి ఏం చెప్పినావు నువ్వు? రేవంత్ రెడ్డి నిన్ను ఖచ్చితంగా మిగతా ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళు నిన్ను బొంద పెడతారని చెప్పినావు. మళ్ళీ నువ్వు పోయి ఆ డూప్లికేట్ కాంగ్రెస్ నాయకుడి పంచనే చేరినావు కదా.
నువ్వు పెద్ద కాంగ్రెస్ పార్టీ నేతవా? ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని చెప్పే ధైర్యం నీకుందా? పబ్లిక్ వచ్చేసి నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినా, నేను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేని, ఇప్పుడు నేను కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని చెప్తావా? నిజంగా నువ్వు మొగాడు అయితే, నిజంగా ఆయన అన్నాడు కదా, కనుబొమ్మలు గిక్కుంటాను కొండమురళి గారు అన్నారు కదా, అలాంటి కాదు, నేను చాలా గొప్ప నాయకుడు అనుకుంటే ప్రెస్ మీట్ పెట్టి నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినా, నేను ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేని కాదని ఒక అఫిడవిట్ వ్రాతపూర్వకంగా నిజంగా కూడా నువ్వు చిత్తశుద్ధున్న నాయకుడు అయితే నీ మీద కొంచెం మంచి ఇంప్రెషన్ ఉండే ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్ ఉన్నప్పుడు. ఇప్పుడు తెలిసి ఇంత చండాలమైన అనుకోలేదు. ఉమ్మేయాలనుకుంటారు, పబ్లిక్ మొత్తం ఉమ్మేయాలనుకుంటారు గన్పు తీసుకోకుండా. నీకు నిజంగా నువ్వు మొగాడివైతే, నువ్వు రాజకీయంగా గొప్ప నాయకుడు అయితే రాజీనామా చేసి మళ్ళా గెలువు. సిగ్గులు ఎందుకయ్యా, సిగ్గుశరం లేని రాజకీయం ఈ ఏజ్లో అవసరమా నీకు? ఒక మంచి పేరుతో పోవాలి, పోయినాక తలుచుకోవాలి జనాలు, కడియం శ్రీ అనేటోడు ఇట్లా నిప్పు లెక్క బతికినని. ఇంత చండాలం ఇది కదా అర్థమా? నీ నిజంగా మంచి ఇంప్రెషన్ ఉంది నాకు. ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్, కష్టపడి ఎదిగినోడు. ఇవన్నీ వెన్నుపోటు రాజకీయాలు ఇవి సాధారణమే, కానీ ఇటువంటి కూడా అని అనిపిస్తుంది. కేసీఆర్ గారు ఎంత ఉన్నతమైన, నువ్వు రాజకీయంగా చచ్చిపోయినవయ్యా, చచ్చిపోయిన నీకు పనామూసి లేపిండయ్యా. కేసీఆర్ గారికి వెన్నుపోటు పొడుస్తావా? దయాకర్ రావు గారు నీకు ఎంత 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 సపోర్ట్ చేసిన మాకు తెలుసు వ్యక్తిగతంగా. అటువంటి దయాకర్ రావు గారి మీద ఇలా వ్యక్తిగత విమర్శలు చేస్తావు నువ్వు. ఇది ఈ దగుల్బాజీ రాజకీయం చేసేటట్టు కడియం శ్రీహరి గారి నాయకం. ఈయన గురించి ఒక్క 5 దళిత నాయకులు జైగొట్టినా కూడా నేను సలాం కొడతా. ప్రతి దళిత నాయకుడు ఇతను హెడ్ చేస్తాడు. ఎందుకంటే మాదిగ సోదరులను, మాల సోదరులను 2 జాతులను అనగదొక్కినటువంటి దళిత ద్వారా ఈ కడియం శ్రీహరి. కాబట్టి ఇటువంటి వాళ్ళని రాజకీయంగా బొందబెట్టాలి. ఇక నీ రాజకీయ జీవితం భూస్థాపితం. ఎందుకంటే అన్ని పార్టీలను మోసం చేసినావు, తెలుగుదేశాన్ని మోసం చేసినావు, కాంగ్రెస్ పార్టీని మోసం చేసినావు, బీఆర్ఎస్ పార్టీని మోసం చేసినావు. రేపు కాంగ్రెస్ పార్టీ ఓడిపోంగనే నడి రోడ్డు మీద నిలబడి ఎవడు పిలుస్తాడా, ఎవని కాలు పట్టుకుందాం చూసేటువంటి దగుల్బాజీ రాజకీయం చేసి నీచమైనటువంటి రాజకీయ నాయకుడివి నువ్వు కడియం శ్రీహరి. ఖబర్దార్, ఇట్లాంటి మాటలు మాట్లాడకు. లాస్ట్ స్టేజ్లో ఉన్నావు. ఇప్పటికే 2-3 సార్లు మూర్ఛ రోగం వస్తే తీసుకుపోయి నేను హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఎప్పుడు పోతామో ఎప్పుడు ఉంటామో తెలియదు. ఒక రాజకీయాలు నైతిక విలువలకు కట్టుబడి ఉండే నాయకుడు అయితే రాజీనామా చేయి. నీకు కనీసం కొంచెం మంచి మార్కులను వస్తాయి. చండాలమైన రాజకీయం చేయకు. ఈ స్టేజ్లో చేయొద్దు. అసలే లాస్ట్ స్టేజ్లో ఉన్న రాజకీయ నాయకులు ఎప్పుడు చేయకూడదు. ఎందుకంటే నువ్వు రాజకీయ జీవిత చరమాంకంలో చివరి దశలో ఉన్నావు. చివరి దశలో ఉన్నాడు ఒక మంచి రాజకీయాన్ని నాంది పలుకు. ఇప్పటికైనా రాజీనామా చేయి, నీకు కొంత గౌరవం పెరుగుతుంది. రాజీనామా చేసి గెలువు. ఇష్టం అటు తోటి నాయకుల మీద మాట్లాడకు. ఇద్దరు కలిసి సాహసం చేశారు కదా, 3-4 దశాబ్దాలు కలిసి కదా. దయాకర్ రావు గారు అంత పోరాట పట్టి ఉందా? ఆయన పోయి బాబ్లీ ప్రాజెక్టు వ్యతిరేకంగా మహారాష్ట్ర జైల్లో కూడా పోయి పోలీసులకు దెబ్బలు తిన్నటువంటి పోరాట యోధులు అతను దయాకర్ రావు గారు. నువ్వు ఎన్నడన్నా ఒక పోరాటంలో పాల్పంచుకున్నావు? ఎన్నడన్నా ఒక రోడ్డు మీదకి వచ్చి ఫైట్ చేసినావు? ఎప్పుడు ఈ గుంటనక్క రాజకీయమే, బ్యాక్ డోర్ పాలిటిక్స్. ఎవరిని పోయి కాళ్ళు పట్టుకోవడం, సలాం కొట్టడం, పదవి సంపాదించుకోవడం, నేను నాయకుడిని పెద్ద విర్రవిగడం. ప్రజలలో ఎప్పుడన్నా ఉన్నావా నువ్వు? ఈసారి గెలుస్తావా? నీకు డిపాజిట్ వస్తుందా? మీ తోటి కాంగ్రెస్ వాళ్ళు ఓడిస్తారని. ఖబర్దార్ కడియం శ్రీహరి. అంటే దళిత కార్డును వాడడం, అందరి మీద కేసులు పెట్టడం, అందరిని ఇది చేయడం, బ్లాక్మెయిల్ చేయడం, ఈ రాజకీయమా? చెత్త రాజకీయం. నీకంటే మోత్కుమల్ గారు 100 రెట్లు బెటర్. ఒక స్ట్రైట్ పాలిటిక్స్ చేస్తున్నాడు ఆయన. రాజకీయంగా ఇప్పుడు కొంత డౌన్ ఫాల్లో ఉన్నా కూడా స్ట్రైట్ పాలిటిక్స్ చేస్తాడు. నీలాగనా? ఇంత నీచమైన రాజకీయమా? ఈ కడియం శ్రీహరిని రాజకీయంగా బొందబెట్టాలని వరంగల్ జిల్లా ప్రజలకు విన్నవించుకుంటున్నా. జై తెలంగాణ.